తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ ఏపీ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు మొదలుకొని హిందూ సంఘాల నేతల వరకు గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అటు వైసీపీ నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాలు కోర్టు తలుపులు తడుతున్నాయి. మరోవైపు కేంద్ర పెద్దలు దానిపై సమగ్ర నివేదిక కోరడంతో వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. పవిత్రతకు మారుపేరుగా ఉండే తిరుమల వివాదాలకు కేంద్రమవుతోంది. పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న ఆరోపణలు భక్తజనాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్లు చేయటం పెను సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దానిపై వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఆ మేరకు హైకోర్టులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. తనకు విజిలెన్స్ నోటీసులిచ్చి తాను వివరణ ఇవ్వకముందే రిపోర్ట్ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారాయన. జంతువుల కొవ్వును వినియోగించారని ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకందరికి. మాకు ఇచ్చారు, మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం. ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా. వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నాం ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్. బోర్డులో డిసిషన్ ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షో మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు. అన్నీ తీసుకున్నాం, అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది. నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి. దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు. వైవి సుబ్బారెడ్డికి లడ్డు నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తిరుమల లడ్డూని కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టలేదని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని, తమ ప్రజా ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందన్నారు. ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డూలో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నారు చెప్పారు. తల్లి నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె,
ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కలవటంపై అప్పటి టీటీడీ బోర్డు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో టీటీడీ పాలకవర్గంలో పనిచేసిన ఆ పార్టీ నేతలపై హిందూ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలతో ఆటలాడుకుంటున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఈ దారుణాలు జరగటంతో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడి భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేశారంటూ గుంటూరు అరండల్పేట పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు జగన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం విషయంలో జగన్ పై దుష్ప్రచారం జరుగుతోందంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ ఆయనపై జరుగుతోన్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని వెల్లడించింది. For more videos like this, subscribe Big TV channel.